హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్కి సంబంధించి మనతో పాటు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ అండి. నమస్తే అండి. సార్, యాజ్ అడ్వకేట్గా అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఇట్ ఈస్ వెరీ జోక్ ఆఫ్ ద స్టేట్స్ అయిపోతున్నాయండి ఈ మధ్యకాలంలో చూస్తున్న చాలా అరెస్టులు చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ సో ఫ్యూ మంత్స్ బ్యాక్ తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ ఒక లేడీని వేరే రాష్ట్రం నుంచి ఒక పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవాలంటే నేను చాలా గట్టిగా బలంగా నిలబడి అక్కడ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా పంపించలేదు. అంటే ప్రొసీజర్ని ఫాలో అవ్వడం అంటే ఏంటండి? పోలీస్ దృష్టిలో రావాలి, ఎఫ్ఐఆర్ కాపీ అండ్ దానికి సంబంధించిన ఏవైతే కంప్లైంట్ కాపీస్ ఉంటాయో అవన్నీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. లోకల్ పోలీస్ వాళ్ళని ఎస్కాట్ తీసుకొని వెళ్ళి లోకల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఐ మీన్ కస్టడీకి ఇస్తే తప్ప, అంటే రిమాండ్కి పంపిస్తే తప్ప వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుంటేనే ట్రాన్సిట్ ఇచ్చే పర్మిషన్ ఉంటుంది. ఈ ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తరలించే అధికారాలు ఎవరికి లేవు. అండ్ రెండో విషయం ఏంటంటే, ఒక పోలీస్ వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రావాలి అంటే పాస్పోర్ట్ అనేది ఒకటి ఉండాలి. ఇది చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఆ పాస్పోర్ట్ తీసుకొని ఏ పోలీస్ స్టేషన్కి ఏ జ్యూరిస్డిక్షన్లో వస్తుందో వాళ్ళకి అక్కడున్న ఎవరైతే పంపిస్తున్నారో ఆ ఎస్పీ రాయాలి. రాసి ఎవరెవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ ట్రాన్స్పోర్టేషన్లో వస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మెన్షన్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో దాన్ని సబ్మిట్ చేసి ఎండార్స్మెంట్ తీసుకొని లోకల్ పోలీస్ వాళ్ళ యొక్క ఎస్కాట్ని తీసుకొని లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద మాత్రమే తీసుకెళ్ళాలి. ఇలా చేయకపోతే మనం ఆ అరెస్ట్ని ఏమంటాం? కిడ్నాప్ అని అంటామా లేదా? మరి కొమ్మినేని గారి వాళ్ళ ఇంట్లో బంధువులు కావచ్చు, కొడుకు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకు మరి ఇది అరెస్ట్లా అనిపిస్తుందా లేకపోతే కిడ్నాప్లా అనిపిస్తుందా? కిడ్నాప్లా అనిపిస్తే మరి ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇదే తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్లో ఇమీడియట్గా నా క్లయింట్ మీద అలా జరిగితే వాళ్ళు జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయమంటే వాళ్ళ మీద కిడ్నాప్ కేసు అక్కడ కంప్లైంట్ ఇచ్చాం. దేనికోసం అంటే మీరు రూల్ ఆఫ్ లాని పాటించకపోతే మీరు కూడా ఆ సెక్షన్స్కి సంబంధించిన యాక్ట్స్ని వైలేట్ చేసినట్టే. వెన్ దెర్ ఈస్ అ వైలేషన్, దెర్ ఈస్ అన్ అఫెన్స్, ఎవ్రీబడి ఈస్ బిఫోర్ ద లా ఈక్వల్, నోబడి బియాండ్. అంటిల్ ఇద్దరికే ఇమ్యూన్ ఉందండి. ఒకటి స్టేట్ గవర్నర్కి, ఇంకొకరు మన కంట్రీ యొక్క ప్రెసిడెంట్కి. వాళ్ళు ఆ చైర్లో ఉన్నంత వరకు మాత్రమే ఇమ్యూన్ ఉంది, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. బట్ వేరాస్ ఇంకా రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరికి ఇమ్యూన్ అనేది లేదండి. లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో ఈరోజు కొమ్మినేని గారి అరెస్ట్ని మనం ఒకసారి చూసుకుంటే దిస్ ఇస్ ప్యూర్లీ స్పాన్సర్డ్ కేసెస్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆయన ఎఫ్ఐఆర్ కూడా చూశాను. ఆయన ఎఫ్ఐఆర్ డిబేట్ ఎఫ్ఐఆర్కి వెళ్ళడానికి ఐఎమ్ సారీ టు స్టాప్ యూ. లైక్ అసలు ఈ అరెస్ట్ అనేది జరిగిన సంఘటన గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడదాము. ఒక వ్యక్తి లైవ్ ప్రోగ్రామ్ అనేది కేసీఆర్ గారు లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఒక వ్యక్తి కృష్ణరాజు గారు వచ్చారు. ఆయన ఒపీనియన్ గురించి లైవ్ లో మాట్లాడాడు. అది ఎడిటెడ్ వీడియో అయితే దాని తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. లైవ్ లో మాట్లాడాడు. లైవ్ లో మాట్లాడితే పాపం ఈయన అడ్డుకున్నాడు కూడా మధ్యలో, అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి. కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం ఒకటి. రెండవది, కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటల వల్ల సాక్షి మీడియా ఏదైతే వీళ్ళు ఉన్నారో సాక్షి మీడియా వాళ్ళని కేసులోకి లాగడం, ఇది సాధ్యమా? ఒక విషయం అండి, ఏ మీడియా ఛానల్ అయినా మోడరేటర్ యొక్క డ్యూటీ ఏంటంటే వాళ్ళు లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నప్పుడు మోడరేటర్ యొక్క డ్యూటీ అప్పటికప్పుడు రిస్ట్రైన్ చేయడం. అంటే నా డ్యూటీ ఏంటి? రిస్ట్రైన్ చేసేంత వరకే. రిస్ట్రైన్ చేస్తే నేను లైబుల్ కాదు. హీఈస్ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ లైబుల్. అండ్ సాక్షి మీడియా కూడా లైబుల్ కాదు. ఎందుకంటే సైకలాజికల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఆంథ్రపాలజీ, సైకాలజీ అనేది ఉంటుంది. సో ఆ ఆంథ్రపాలజీ, సైకాలజీ అనేది ఆ ప్రశ్నలకి తగ్గట్టుగా వాళ్ళు యాక్టింగ్ అవుతూ ఉంటారు. సో ఆ యాక్ట్ అయినప్పుడు అది సంస్థ మొత్తానికి మనం ఆపాదించచ్చా, లేకపోతే ఇది క్రియేటెడా, లేకపోతే ఇది ఆల్రెడీ మ్యానిపులేటెడా అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఇద్దరు ఒక జర్నలిస్టులు, ఒక ఆయన కొమ్మినేని గారు సీనియర్ జర్నలిస్టు, అక్కడ మాట్లాడిన వ్యక్తి కూడా ఒక జర్నలిస్టు. మాట్లాడేది ఏమి మాట్లాడాడు అనేది మనం ఒకసారి పక్కన పెట్టేస్తే, వాళ్ళిద్దరి యొక్క సంభాషణని పబ్లిక్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఆయన ఖండించారా లేదా అనేది ఇంపార్టెంట్. కొమ్మినేని గారు వన్స్ ఒకసారి ఖండించి పబ్లిక్లో అపాలజీ చెప్పేసిన తర్వాత దెర్ ఈజ్ నో అఫెన్స్ అట్ ఆల్. ఎందుకంటే ఆ అఫెన్స్ డెడ్ అయిపోయింది. నేను రీజన్ చెప్తాను.
ఈ కేసులకు శిక్ష పడినా మహా అంటే అడ్మానిషింగ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే అడ్మానిషింగ్ అంటే భయపెట్టడం, భయాన్ని చూపించడం. మీరు ఒకసారి గమనించారో లేదో, ఇది మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి, ప్రెస్ బ్యూరోస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రింట్ మీడియాలో మీరు తప్పుడు కథనాలు రాస్తే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే ఇమీడియట్ గా మీకు లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తారు. దాన్ని ఇమీడియట్ గా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి విత్డ్రా చేసుకోమని చెప్పి నోటీస్ రాసినప్పుడు ఇమీడియట్ గా మీడియా సంస్థ ఏం చేస్తుందండి, బహిరంగంగా పబ్లిక్ గా అపాలజీ చెప్తుంది. దేర్ ఎండ్స్ మ్యాటర్, ఆ కేసు అక్కడితో అయిపోతుంది. కానీ ఇలాంటి అపాలజీ చెప్పేసిన తర్వాత కూడా ఒక కాజ్ డెడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ కాజ్ ని లైవ్ లో పెట్టి ఇంకా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇమీడియట్ గా ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ అపీలింగ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, send your team immediately for a training. They don't have a proper training, proper knowledge about of rule of law, as well as the police manual, as well as of the earlier CRPC, IPC, Indian Evidence Act, and as well as of the new regimes and new regimes of BNS, BNSS and BNS and Evidence Act. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది సార్. The only reason సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పోలీస్ ఆఫీసర్ కి నాలెడ్జ్ లేకుండా, లాల గురించి తెలియకుండా చేయడం వల్ల సివిలియన్ యొక్క రైట్స్ ని కట్టేల్ జరుగుతుంది. ఆ కట్టేల్ చేయడం వల్ల సివిలియన్ డ్యామేజ్ అవుతాడు. ఆ సివిలియన్ డ్యామేజ్ అవడం వల్ల సొసైటీలో అతని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ని వైలేట్ చేయడానికి ఈ లా డిపార్ట్మెంటే ఎంకరేజ్ చేస్తుంది ఇల్లీగల్ గా చెప్పుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేసిన వల్ల అతని భవిష్యత్తు పోతుంది, అతని బతుకు పోతుంది, అతని జీవనాధారం పోతుంది, ఎవ్రీథింగ్ కోల్పోవాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్స్ ని కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్స్ ని కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇన్వెస్టిగేషన్స్ లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ ని, రూల్ ప్రొసీజర్ ని, పోలీస్ మాన్యువల్ ని, పోలీస్ యాక్ట్ ని, అలానే క్రిమినల్ యాక్ట్స్ ని కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. లేదండి, ఇక్కడ ఒక విషయం హోంమంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు. కుట్ర అంటే దీని వెనకాల ఏదో జరిగింది, తిరుపతిలో ఏదో మీటింగ్ జరిగింది, సంహవ్ ఏదో చెప్పారు. నాకు యాజ్ అ ఇండివిజువల్ గా, యాజ్ అ కామన్ మ్యాన్ గా అర్థం కాని విషయం ఏంటంటే, అంటే జర్నలిస్ట్ గా ఆ విషయాలు పక్కన పెట్టండి, కామన్ మ్యాన్ గా ఒకవేళ కుట్రపూరితంగా జరిగింది అన్నప్పుడు ఏం జరగాలి? ముందుగా ఎవరిని అరెస్ట్ చేయాలి? కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసి, కృష్ణంరాజు గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి లేదా ఏదైనా ప్రూఫ్ ఇస్తే, కొమ్మినేని గారినో సాక్షి మీదనో ఏదో కేసు పెట్టారంటే అది వేరే విషయం. కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయలే, ఇంకా ఆయన దొరకలేదు. అట్లాంటిది ఈరోజు కొమ్మినేని గారిని తీసుకెళ్లారు అంటే అసలు ఎఫ్ఐఆర్లో కొమ్మినేని గారి పేరు అన్నది చట్టబద్ధంగా వస్తుందా? ఇది ఏంటిది కుట్ర? సార్ ఇక్కడ ఏమవుతుందంటే, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ లో అదే పనిగా ఏం చేస్తారంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఒక కంప్లైంట్ రాసిస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టుగా ఒక కంప్లైంట్ రెడీ చేయిస్తారు మీ చేత. రెడీ చేయించి సంతకం తీసుకుంటారు, తీసుకొని దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కడతారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వీళ్ళు క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు నాయకులు అని చెప్పేసి. ఈ నాయకులు వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి ఏ విధంగా దీని కంప్లైంట్ కావాలో ఆ విధంగా కంప్లైంట్ ని డ్రాఫ్ట్ చేసుకొని ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కడతారు. సో ఇట్ ఈస్ క్లియర్లీ ప్యూర్ స్పాన్సర్ కేస్. దెర్ ఇస్ నో అదర్ టు గో. ఎందుకంటే క్లియర్ గా అర్థమవుతుంది కదా మనకు. ఒకసారి ఎందుకు స్పాన్సర్ కేసు అంటున్నానంటే, జరిగిన సంభాషణ ఏంటి, ఒక డేటాకి సంబంధించిన సంభాషణ. ఆ సంభాషణ ఒక ఏరియాకి ఆపాదించారు అన్నది మెయిన్ ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ పక్కన పెట్టేసి అట్రాసిటీస్ ఎక్కడి నుంచి వచ్చేసాయి, లేకపోతే ఇంకా మిగతా అలిగేషన్స్ ఎక్కడి నుంచి వచ్చేసాయి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సార్ గోయింగ్ ఆన్ అంటే నాకు అర్థం కాలేదు. అసలు అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నాడు? అన్నోడు అక్యూజే దొరకలేదు. వీళ్ళు చుట్టుపక్కల ప్రైమ్ అక్యూజ్డ్ లేకుండా సబ్సిక్వెంట్ గా ఉన్న సబ్సిడరీ అక్యూజ్డ్ ని ఎలా అరెస్ట్ చేసేస్తారు? లేదు, ఒకసారి ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడదాము. ఎఫ్ఐఆర్ గురించి అసలు ఇది ఏ పిఎస్ అండ్ ఎఫ్ఐఆర్ చేసింది ఎవరు? ఒక్క నిమిషం అండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు వచ్చింది. నేను ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్ గురించి అడిగారు కాబట్టి ఐ జస్ట్ ఓపెన్ దట్ ఎఫ్ఐఆర్, ఎందుకంటే నేను కూడా పెద్దగా గాంత్రు అవ్వలేదు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ తుళ్ళూరు అండి. తుళ్ళూరులో చేశారు, గుంటూరు డిస్ట్రిక్ట్ లో వస్తుంది. ఎందుకంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఉన్న ఏరియా తుళ్ళూరు కిందకి వస్తుంది కాబట్టి. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, తుళ్ళూరులో ఎఫ్ఐఆర్ అయింది. అయితే సెక్షన్స్ ఏంటి అంటే ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 79, 196(1), 353, సబ్ క్లాస్ 2, 299, 356, 61, సబ్ క్లాస్ 1 BNS, 67 IT Act 2000 and Amendment Act 2008, 3 subsection 1 subsection sub clause U, SC/ST అట్రాసిటీ యాక్ట్, ఇన్ని పెట్టారండి. అసలు ఒకసారి మన కంప్లైంట్ లో ఏం రాశారో కూడా ఒకసారి వెళ్దాం. ఓకే, వాళ్ళ నేరేషన్ ఏం రాశారో ఒకసారి చదువుదాం సార్. నేరేటివ్ ఏం రాశారంటే, దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ప్రమోటింగ్ క్రియేటింగ్ ఎనిమిటీ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ ఏంటో తెలియదు సార్ ఇంకా. బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్, వాట్ ఈస్ ద గ్రూప్స్?
దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఇంకోటి, విత్ అ డెలిబరేట్ అండ్ మైలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ అవుట్రేజింగ్ ఆఫ్ రిలీజియస్ ఫీలింగ్స్ అంట. హౌ రిలీజియస్ ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కాల. పాషా గారు మీరేమో చూసారా ఆయన అంటే ఎక్కడ అంటే అందులో చెప్పారులేండి, అందులో ఒక వర్డ్ వాడారు, అమరావతి ఏమని? అంటే ఏ మతానికి చెందిన రాజధాని, దేవతల రాజధాని అంటే ఏ మతాల దేవతలు అని చెప్పి ఆయన వాడారులేండి. ఎవరు అంటే మనకి మతాలు కాదండి పాషా గారు, నా డౌట్ ఏంటంటే అంటే మతాలు హిందువులకు అని సంబంధించిందా, వాడినప్పుడు ముస్లింలకు సంబంధించిందా, క్రిస్టియన్లకు సంబంధించి అని ఆయన వాడారు. ఓకే, ఇప్పుడు అలా వాడినప్పుడు ఏ గ్రూప్ మధ్యన చిచ్చు పెడుతున్నారు అనేది క్వశ్చన్ కదా ఇక్కడ. Hmm. 3 మతాల పేర్లు వాడినప్పుడు ఏ మతాల వారిని ఆపాదించినట్టు, ఎవరికి కాంట్రవర్షియల్ ఉంది అన్నట్టు మనకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, రిలీజియస్ ఫీలింగ్ ఆఫ్ ద సిటిజన్స్ ఇండియన్ అండ్ డిఫేమింగ్ ద విమెన్ విత్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ ప్రమోట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమినిటీ అగేన్స్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ అనేది ఆయనకి ఏమైనా తెలుసా అనేది ఒక క్వశ్చన్ వస్తుందండి. అంటే అగేన్స్ట్ ఆఫ్ ఎస్సీ transmitting through Sakshi TV channel that occurred of 6/6/2025 prior to 18 hours and the same has been reported of 8/6 అంటే అక్కడ 6 గంటలకి వస్తే 8 గంటలకి కంప్లైంట్ ఇచ్చారండి. ఇన్ విచ్ ఆఫ్ ద కంప్లైంట్ ఆఫ్ సో విలేజ్ అట్ తుల్లూరు మండల్, ఆవిడ వాళ్ళు ఏదో సమ్ జేఏసీకి సంబంధించిన నాయకురాలంట. అది ఏమని ఇచ్చారంటే అక్కడ రిమార్క్స్ లో, made up scenes of the malicious comments of the Amravati is not in a capital of God, but the prostitutes and that only AIDS patients live there. These remarks made with the encouragement of Sakshi management have deeply hurt the feelings, self-respect of the women of the Amravati, particularly Dalit women. For the past 10 years, Sakshi Patrika and Sakshi channel has been intentionally spreading the false reporting information and so on. ఇక్కడ నాది ఒక క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు కదా, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, జస్ట్ బి ఆన్లైన్ అండి. అంటే ఇప్పుడు కొమ్మినేని గారు, సాక్షి టీవీ, అలానే ఆయన పేరేంటి కృష్ణంరాజు గారు, వాళ్ళ మీద కేసు పెట్టారు, అవునా? అవును, అంతే కదండి? అవును. ఓకే, 1 minute పాషా గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. అంటే మరి ఆర్టికల్ 14 ఇక్కడ వైలేట్ అవుతుందా లేదా అనేది ప్రజలకు కూడా మనం వదిలేద్దాము. 1 సెకండ్ అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఏసిఓ నాకో అనేది ఒకటి ఉంటుందండి, ఒక డిపార్ట్మెంట్. ఇది ఏంటి అంటే నేను మీకు అది కూడా ఒకసారి చదివి వినిపిస్తానండి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది ఎవరి అండర్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు, 376 పేజీల రిపోర్ట్ లో. దాంట్లో డేటా అనేది క్లియర్ గా ఉంది. అంటే ఎయిడ్స్ కి సంబంధించినవి ఎక్కడెక్కడ ఏ స్టేట్ లో ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ డేటా ఇచ్చారు. ఇప్పుడు ఆ డేటాని బేస్ చేసుకొని కంటిన్యూ చేయనా, ఆ డేటాని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పారండి. ఇప్పుడు మరి సెంట్రల్ మినిస్ట్రీ మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుందా అవదా నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ డేటాని బేస్ చేసుకునే కదండి వీళ్ళు చెప్పింది. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా. మరి సెంట్రల్ మినిస్టర్ మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి, ఆ డేటా ప్రిపేర్ చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఇంకో విషయము, స్టేట్ గవర్నమెంట్ లో స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఎస్టీడీ అంటారండి. ఈ ఎస్టీడీలు ఎక్కువ అయిపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలలో ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువ పెరిగిపోయాయి. ఎందుకు ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువ పెరిగిపోయాయి అంటే న్యాచురల్ ప్రొడక్టివ్ సిస్టమ్ అనేది పడిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. మరి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకొచ్చి ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన గవర్నమెంట్ ఇలా ఒక మీడియా సంస్థ నుంచి అవగాహన వెళ్తున్నప్పుడు దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేసి ఈ విధంగా కేసులు పెడితే ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఇది మీ డ్యూటీ కదా, ఇది గవర్నమెంట్ డ్యూటీ కదా, మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదు? మీరు చెప్పింది దీన్ని ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ చేయలేదు. లేదు అంటే మాట చెప్పే విధానం ఉంటుంది కదా. అంటే అనేది ఏంటంటే అక్కడ యాక్చువల్గా చూస్తే కృష్ణంరాజు గారి మాట వింటే ఎవరికైనా, మీకైనా నాకైనా, హెచ్ఐవి పేషెంట్స్ పెరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఫలానా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తుంది, దాన్ని మనం చూసుకోవాలి, ప్రభుత్వ బాధ్యత ఇది, అది ఓకే, అలా చెప్పండి, ఓకే. కానీ అమరావతి దేవతల రాజధాని కాదు. దేవతల రాజధాని అంటే ఏ మతానికి సంబంధించిన దేవతలు, ఇస్లాం మతానికా, క్రిస్టియానిటీకా, హిందూయిజంకా అని ఒకవైపు చెప్పి, రెండో వైపు అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని, సారీ టు సే దిస్, బట్ వేశ్యల రాజధాని
అనడం కరెక్ట్ కాదు అన్నది కాన్సెప్ట్. రెండోది, కృష్ణరాజు గారు చెప్పిన మాటని ఆల్రెడీ సాక్షి టీవీ ఖండించింది. మాకు ఈ మాటకి ఎట్లాంటి సంబంధం లేదు, మాకు కృష్ణరాజు అనే వ్యక్తి ఆయన ఒక అనలిస్ట్గా వచ్చారు అంతేగాని అని అక్కడికక్కడే అదే ప్రోగ్రాంలో కేఎస్ఆర్ గారు కూడా ఖండించాడు. ఆయన చెప్పిన మాటని వెనకసుకురావడం కాదు, కానీ విషయం ఏంటంటే ఈ మాటని రాజకీయం చేయడం. యాక్చువల్ కన్సర్న్ ఇస్ సేమ్. ఆయన వచ్చి కృష్ణరాజు గారు కూడా క్షమాపణ కోరాడు, మీకు కూడా తెలుసు, 2 సార్లు, ఈ రోజు కూడా ఒకసారి కోరాడు. విషయం వచ్చేసి ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు అన్నది దట్ ఈస్ సపరేట్ స్టోరీ. అది నిజం, దాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీ అలయన్సే బీజేపీ ఉంది సెంట్రల్లో, మీరే చెప్తున్నారు ఆ మాట, పరాయివాడు చెప్పట్లే, కూటమే చెప్తున్నది. అయితే దట్ ఈస్ ఫైన్. బట్ ఇలాగా ఏదైతే ఇల్లీగల్ డిటెన్షన్ ఉన్నదో ఈ ఇల్లీగల్ డిటెన్షన్స్ చాలా పెరిగిపోతున్నాయండి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఫైనల్ గా ఈ కేసుకు వద్దాం సార్ ఒకసారి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్? ఈ కేసు ప్రొసీజర్ బెయిల్ గురించి కూడా చెప్పారు. ఒకటి, నాకు తెలిసినంత వరకు కొమ్మినేని గారిని ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ ముందర ఆర్గ్యుమెంట్ చేస్తే ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు లేదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఒకవేళ 41A నోటీస్ ఇచ్చి రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా లేదు అంటే అరెస్ట్ ఇల్లీగల్ కాబట్టి దానికి ఒక పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ ని అలో చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా లేదు అనుకుంటే బెయిల్ వేసుకుంటే ఇమీడియట్లీ బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అనేది ఒక రీజన్ చెప్తా. బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారము, అంటే కొత్త న్యాయ సంహిత చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాంట్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కొన్ని రూల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఆ రూల్ ప్రొసీజర్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ రూల్ ప్రొసీజర్ ని వైలేట్ చేశారు. అవన్నీ కోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాల గారు, మీ టైం ఇచ్చారు. మీరు ఆల్రెడీ అంటే కోర్టులో ఏదో ప్రొసీజర్లోనే ఉన్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను నేను. అవునండి, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్.